వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము ఈ చిన్న వీడియోలో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ గురించి మనము క్విక్గా రివిజన్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి ఒకసారి, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అంటే ఈ చాప్టర్ గురించి సో మనం ఇక్కడ క్విక్ రివిజన్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఆదాయ మార్గాలు వివిధ విషయాల్లో నిధుల ఖర్చు గురించి మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకు ఈ ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1980లో తీసుకొచ్చినటువంటి సో ఈ యాక్ట్లో ఈ చాప్టర్ గురించి ఏ సెక్షన్ తెలియజేస్తుంది, మనకు సెక్షన్ 57 తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ సెక్షన్లో ఏమేమి ఉంటాయంటే, ఈ 57వ సెక్షన్లో ఏమేమి ఉంటాయంటే, సో దేవాలయాలకు సంబంధించినటువంటి బడ్జెట్ గురించి, అదేవిధంగా అకౌంట్స్, ఆడిట్, ఆదాయ వ్యయాల వంటి అంశాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ సో 57వ సెక్షన్లో మనకి ఏమేమి ఉంటుందంటే బడ్జెట్, సో అదేవిధంగా మనకి ఏముంటుంది అకౌంట్స్, ఆడిట్, ఆదాయ వ్యయాల గురించి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇప్పుడే మనం చెప్పుకున్నాము. సో మనం ఏ సెక్షన్ గురించి మనం చదువుతాం ఈ వీడియోలో అంటే మనకు సెక్షన్ 57 గురించి మనం క్లియర్గా చదువుతాం. అందులో ఇక్కడ మనకు సెక్షన్ 57 క్లాస్ 1 ఏం చెప్తుందంటే బడ్జెట్ అంచనాల గురించి తెలియజేస్తుంది. మనకి ఇక్కడ బడ్జెట్ అంచనాల గురించి ఏ సెక్షన్ మనకు తెలియజేస్తుందంటే సెక్షన్ 57 క్లాస్ 1గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సో ఏ దేవాలయాలైనా ఆర్థిక సంవత్సరం ముగిసిన 90 రోజుల లోపు ట్రస్ట్ బోర్డు సంబంధిత అధికారికి ముసాయిదాన్ని పంపుతారు. ఈ అధికారులు మనకి ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క వర్గీకరణకు ఒక్కొక్క అధికారి ఉంటాడు. అధికారి ఎవరో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1980లో 6వ సెక్షన్ ఏం చెప్తుందంటే దేవాలయాల వర్గీకరణ గురించి తెలియజేస్తుంది. అందులో భాగంగా మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకి ఏమున్నాయి 6A, 6B, 6C, 6D దేవాలయాలుగా మనకు సో 6వ సెక్షన్ చెప్తుంది. అందులో భాగంగా సో ఏ దేవాలయానికి సంబంధించినటువంటి సో అధికారి సో ఈ బడ్జెట్ను సో అనుమతిస్తారో మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో దేవాలయాలటువంటి 6A, 6Dకి సంబంధించినటువంటి సో వర్గీకరణకు సంబంధించిన దేవాలయాల యొక్క బడ్జెట్ను ఎవరు ఆమోదించాలని మనకు కమిషనర్ ఆమోదించాలి. అదేవిధంగా మనకు 6Bకి చెందినటువంటి దేవాలయాల యొక్క బడ్జెట్ను ఎవరు ఆమోదించాలని మనకు డిప్యూటీ కమిషనర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 6Cకి సంబంధించినటువంటి సో వర్గంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన బడ్జెట్ని ఎవరు ఆమోదించాలి మనకు అసిస్టెంట్ కమిషనర్ ఆమోదించాలి. అంటే మనకి ఇక్కడ 6A, 6D వచ్చేసరికి కమిషనర్ ఆమోదించాలి. అదేవిధంగా 6B వచ్చేసరికి డిప్యూటీ కమిషనర్, అదేవిధంగా 6C వచ్చేసరికి అసిస్టెంట్ కమిషనర్ సో బడ్జెట్ను ఆమోదించవలసినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ నిబంధన కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు సో నెక్స్ట్ సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే మనకు సో దేవాలయాల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సేవలు వీటికి నిధులను కేటాయించాలని చెప్తుంది. అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ 57A సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే దేవాలయాల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సేవలు వీటికి నిధులను కేటాయించాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఆలయ రాబడిలో ఉద్యోగుల జీతభత్యాలు 30% మించరాదు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్. అంటే సో ఆలయంలో పనిచేసినటువంటి ఉద్యోగుల యొక్క జీతభత్యాలు ఎంత శాతాన్ని మించకూడదంటే ఆ దేవాలయం యొక్క సో వార్షిక ఆదాయంలో 30% మించకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 1 గురించి. నెక్స్ట్ సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఆలయానికి సంబంధించినటువంటి బాధ్యతలు, కట్టుబాట్ల గురించి తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 3 ఏం చెప్తుందంటే కార్యనిర్వహణకు కావాల్సినటువంటి మిగులు, అంటే మనకు భవిష్యత్తులో ఏదైనా కార్యనిర్వహణకు కావాల్సినటువంటి మిగులు గురించి మనకు ఏ సెక్షన్ మనకు తెలియజేస్తుందంటే సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 3గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 2A సబ్ క్లాస్ సెక్షన్ 2A సబ్ క్లాస్ 4 ఏం చెప్తుందంటే సో దేవాలయాలకు వచ్చే భక్తుల యొక్క ఆరోగ్యము, భద్రత మరియు వసతి గృహాల సౌకర్యాల గురించి మనకు తెలియజేస్తుంది. అంటే మనకు ఎవరైతే మనకు దేవాలయానికి వస్తారో సో వాళ్ళకు వచ్చేసరికి సో ఆరోగ్యము, భద్రత, వసతి గృహాల సౌకర్యాల గురించి ఇక్కడ మనకు సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 4 ఏం చెప్తుందంటే సో దేవాలయాలకు వచ్చే భక్తుల యొక్క ఆరోగ్యము, భద్రత, వసతి గృహాల సౌకర్యాల గురించి సౌకర్యాలు కల్పించాలి అని తెలియజేస్తుంది ఈ సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 4. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఆలయం యొక్క ఆదాయము 20,000 దాటితే ఒక ఆలయం యొక్క ఆదాయం కానీ సో 20,000 దాటితే దాని ఆదాయంలో 40% వరకు ఈ సౌకర్యాల కోసం ఖర్చు చేయవచ్చని గుర్తుపెట్టుకోవాలి. ఇది పాయింట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో పడ్డానికి. అంటే ఏ దేవాలయం యొక్క ఆదాయం వార్షిక ఆదాయం 20,000 దాటి మించితే ఆ వార్షిక ఆదాయంలో 40% వరకు ఆ దేవాలయానికి వచ్చే భక్తుల యొక్క ఆరోగ్యం కొరకు కానీ, భద్రత కొరకు కానీ, వసతి గృహాల కొరకు ఖర్చు చేయవచ్చని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి తెలియజేసిన సెక్షన్ మనకు సెక్షన్ 57(2)A సబ్ క్లాస్ 4గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ అయినటువంటి సెక్షన్ 2A సబ్ క్లాస్ 5 ఏం చెప్తుందంటే
రిజర్వ్ ఫండ్ గురించి తెలియజేస్తుంది. అంటే మనకు రిజర్వ్ ఫండ్ను మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుంది. అంటే మనకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడేటువంటి రిజర్వ్ ఫండ్ను మెయింటైన్ చేయాలని మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 5 చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత శాతం మనం రిజర్వ్ ఫండ్ను మెయింటైన్ చేయాలంటే 10% అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగులకు జీతపద్యం వార్షికాదాయం ఎంత శాతం మించరాదు అంటే 30% మించరాదు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ ఆలయం యొక్క ఆదాయం అయితే 20,000 మించి ఉంటుందో అటువంటి ఆలయాలు 40% వరకు భక్తుల యొక్క ఆరోగ్యం అవ్వచ్చు, అదేవిధంగా భద్రత అవ్వచ్చు, అదేవిధంగా మనకు వసతి గృహాలు కల్పించడానికి ఉపయోగించవచ్చని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు రిజర్వ్ ఫండ్ని ఎంత శాతం మెయింటైన్ చేయాలంటే 20%, 10% మెయింటైన్ చేయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ మనకు ఫిగర్ పరంగా. నెక్స్ట్ సెక్షన్ ఏంటి మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 6 ఏం చెప్తుందంటే మరమ్మతులు చేటుకై ఖర్చు. అంటే మనకు మరమ్మతులకు చేటుకై ఖర్చు గురించి మనకు తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 6గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఆలయం యొక్క వార్షిక ఆదాయము 1,00,000 కన్నా తక్కువ ఉంటే, లక్షకు మించి ఉంటే 30% వరకు మనము నిధులను ఉపయోగించవచ్చని గుర్తుపెట్టుకోవాలి. చాలా 30% అండి. మరమ్మతులకు ఎంత శాతం వరకు మనం నిధులను కేటాయించవచ్చు అంటే వార్షిక ఆదాయంలో 30% అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ మనం గమనించినట్లయితే ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే మనకు సెక్షన్ 57 2B దేని గురించి చెప్తుందంటే కామన్ గుడ్ ఫండ్ అండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఏ సెక్షన్ ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ 1987లో వచ్చినప్పుడు ఏ సెక్షన్ మనకు కామన్ గుడ్ ఫండ్ గురించి మనకు తెలియజేస్తుందంటే సెక్షన్ 57 2Bగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ఇక్కడ మొదట్లో వచ్చినటువంటి చట్టం ప్రకారము ఏ దేవాలయం యొక్క వార్షిక ఆదాయం 50,000 దాటితే మనకు కామన్ గుడ్ ఫండ్ని మెయింటైన్ చేయవచ్చు. కానీ దీన్ని 2007లో సవరించి ఏ దేవాలయం యొక్క ఆదాయం అనేది 5 లక్షలను దాటి ఉంటుందో అటువంటి దేవాలయాలు కామన్ గుడ్ ఫండ్ను సరికి 9% మెయింటైన్ చేయొచ్చు అని సవరించడం జరిగింది. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మొదట వచ్చినటువంటి చట్టంలో కామన్ గుడ్ ఫండ్ మెయింటైన్ చేయాలంటే ఆలయాల యొక్క వార్షిక ఆదాయం ఎంత ఉండాలి? 50,000 ఉండాలి. కానీ మనకు 2000 సంవత్సరంలో ఈ ఆదాయాన్ని 50,000 నుంచి ఎంతకు పెంచారు? 5 లక్షలకు పెంచారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయం అనేది 5 లక్షలు మించి ఉంటుందో అటువంటి దేవాలయాలు కామన్ గుడ్ ఫండ్ని మెయింటైన్ చేయాలి. ఎంత శాతం మెయింటైన్ చేయాలంటే 9% మెయింటైన్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ కామన్ గుడ్ ఫండ్ గురించి మనకు తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57 2Bగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 3. ఇక్కడ మనకు బడ్జెట్ అంచనాలలో కొన్ని అంశాలను కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ కానీ సవరించవచ్చు. అంటే మనకి ఇక్కడ మనకు దేవాలయం యొక్క బడ్జెట్ను సవరించే అధికారం ఎవరికి ఉంటుందంటే మనకు కమిషనర్ అవ్వచ్చు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అవ్వచ్చు, అదేవిధంగా మనకి ఎవరికి ఉంటుంది అసిస్టెంట్ కమిషనర్కి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ 57 క్లాస్ 4 ఏం చెప్తుందంటే మనకు సెక్షన్ 57 2A సబ్ క్లాస్ 2 అండ్ 3 అంశాలకు భంగం కలగకుండా సంబంధిత అధికారి ఎవరు మనకి అధికారి కమిషనర్ అవ్వచ్చు, డిప్యూటీ కమిషనర్ అవ్వచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ అవ్వచ్చు లకు ట్రస్టీ పునరక్షిత బడ్జెట్ అవసరం అనిపిస్తే వీరికి సమర్పించాలి. వీరు పైన పేర్కొన్న సెక్షన్లకు ప్రకారము మార్పులు, తొలగింపు లేదా చేర్పులు చేయవచ్చు అని. చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్కి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సెక్షన్ 57 సబ్ క్లాస్ 5 చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంటే బడ్జెట్కు మించి ఖర్చు కానీ చేయవలసి వచ్చినప్పుడు ట్రస్ట్ బోర్డు ఎవరికి నివేదించాలి అంటే ట్రస్ట్ బోర్డు ఎవరికి నివేదించాలి? కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ నివేదించాలి. ఇలా ట్రస్ట్ బోర్డు నివేదించినటువంటి నివేదికను ఈ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ అంగీకరించవచ్చు. ఇది మనకు ఈఓ గ్రేడ్ 3 సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ గురించి మనము క్విక్ రివిజన్గా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మరొక అంశం గురించి మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ.